నా సంచారంలో లెక్కిస్తున్నావు ప్రభువా, నా కన్నీళ్లు నీ బుడ్డిలో దాస్తున్నావు. పూర్వదినాల్లో గ్రీకు సంప్రదాయంలో, రోమన్ల యొక్క కల్చర్లో ఎవరైనా ఒక వ్యక్తి చనిపోతానట, ఆ వ్యక్తి కోసం మరొక వ్యక్తి ఏడిస్తే ఆ కన్నీళ్ళెన్నో బుడ్డిలో దాచిపెట్టేవారట. దాచిపెట్టి ఎప్పుడో ఒకసారి ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఆ బాటిల్ అక్కడ పెట్టి, ఇదిగో ఎంత ఏడ్చాను నీ కోసం అని చెప్పేవారట. ఆ బాటిల్ అక్కడ పెట్టేవారట ఆ సమాధి దగ్గర. దేవుడు మన కన్నీటిని ఏం చేస్తున్నాడు? ఆయన, నీ కన్నీరు నీ భర్త కలుసేమో, నీ కన్నీరు నీ భార్యను హేళన చేస్తుందేమో, నీ కన్నీటి ప్రార్థనను చాలామంది హేళన చేస్తారేమో, కానీ నీ కన్నీటి బొట్టులను కొలిచే దేవుడు ఆయన. మరో దేవుని సేవకుడు ఏమంటాడు తెలుసా? నీ కంటి నుండి రాలే కన్నీటి బిందువు నేలను పడకమునుపే యేసయ్య ఒడిలో పడుతుంది అన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. గాడ్ ఈజ్ రిసీవింగ్ యువర్ టీయర్స్. నీ కన్నీటిని దేవుడు చూస్తున్నాడు. ఆయనను సిగ్గుపడనివ్వడు, ఆయన అవమానపడనివ్వడు. ఈరోజు ఒకవేళ నువ్వు తలదించుకున్నట్టుగా లోకం ముందు కనబడచ్చేమో, నీ భక్తి జీవితాన్ని బట్టి, నీ విశ్వాసాన్ని కాపాడుకోండి అని బట్టి. కానీ ఒక రోజు నమ్ము దేవుని బిడ్డ, దేవుడిని తల ఎత్తబోతున్నాడు ఆయన. నేను